క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి. హారాను వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మార్గమధ్యంలో పొద్దుపోయింది. అరణ్య ప్రాంతంలో ఒక రాతిని తెచ్చుకొని తలగడగా పెట్టుకొని ఆ సాయంకాలం ఆ అరణ్యంలో పడుకున్నాడు. ముందుగా వాళ్ళ అమ్మ చెప్పింది, నాయనా యాకోబు, నీ మీద మీ అన్న చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపమో, ప్రాణం తీసేస్తాడేమో. సరే, ఆ టైంలో ప్రాణం తీస్తున్నాడు కనుక నువ్వు ఊరుకుంటావా? నువ్వు తిరగబడతావు. అవసరమైతే నువ్వు కూడా కొడతావు, వాడి ప్రాణం కూడా తీస్తావు. కాబట్టి నేను ఒక్కరోజే మీ ఇద్దరిని ఎలాగా పోగొట్టుకోవాలి? నాయనా చిన్నోడా, నా మాట విను. నీ అన్నయ్యన ఏశావు కోపము చల్లారే వరకు మీ మేనమామ లాబాను ఇంటికి వెళ్ళి హారానులో పద్దనరాములో జీవిస్తున్నటువంటి మీ తాతగారింటికి వెళ్ళి మీ మేనమామను కనుగొని అక్కడ కొంతకాలం ఉండు. అంతేకాదురా నాయన, నువ్వు జాగ్రత్త, మరి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిందానను కదా అని తల్లి రెబ్కమ్మ తన చిన్న కొడుక్కి చెప్పిందిట. లిజన్. సరే, ఇదే సంగతులు తన పెనిమిటితో కూడా చెప్పింది. ఎవరైనా? ఇస్సాకు. అయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది, చిన్నవాడిని పెద్దవాడు చంపేసేలాగున్నాడు, మనం ఊరు పంపిద్దాం. అట్లాగే చిన్నవాడు ఒకవేళ లేదు ఇక్కడే ఉంటే మన పెద్దవాడులాగా కానానీయ కుమార్తెల్ని చేసుకుంటాడేమో, మనకు మనశ్శాంతి ఉండదు. మన భాష వేరు, దట్ మీన్స్ మన ఆలోచన వేరు, మన దేవుడు వేరు, మన పద్ధతులు వేరు. కనానీయుల పద్ధతులు వేరు, వారి దేవుళ్ళు దేవతలు వేరు. ఇప్పటికే మనం విసిగిపోయాం కదా అని తన పెనిమిటికి నచ్చజెప్పింది. టోటల్లీ ఇస్సాకు తన చిన్న కుమారుని పిలిచి, అరే చిన్నోడా, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మీ అమ్మ చెప్పినట్టుగానే నీవు ఇక్కడెక్కడ కనాను దేశపు సంబంధమైన స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ వల్ల మేము విసిగిపోయాము. అప్పటికే పెద్దవాడైన ఏశావు 2 భార్యల్ని కనాను స్త్రీలను చేసుకున్నాడు. వాళ్ళు వీళ్ళ ప్రాణం విసిగిస్తున్నారు, మనోవేదన కలిగించారు. వీళ్ళ మాట ఇంటల్లా ఈ కోడళ్ళు. కాబట్టి బెతూయేల్ అనబడే మీ తాత
పద్దనారాములో నివాసం చేస్తున్నాడు. అక్కడే నీ మేనమామ, మీ అమ్మ తమ్ముడు, మీ అమ్మ అన్న లాబాను అక్కడే కాపురం ఉన్నాడు. నీ బంధువులు అక్కడ ఉన్నారా, నువ్వు వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి వాళ్ళు మన రక్త సంబంధులు కాబట్టి వాళ్ళ యొక్క కుమార్తెలనే నీ వివాహం చేసుకో, చిన్నడా వెళ్ళు అని తండ్రి కూడా సమ్మతించి తల్లిదండ్రులు అన్నకు తెలియకుండా యాకోబును ప్రయాణానికి బయలుదేరజేసి పంపించారు. యాకోబు అన్న పేరు ఏశావు, ఇద్దరు కవల పిల్లలు. ఇస్సాకు రిబ్కా భార్యాభర్తలు. వారి కుటుంబ చరిత్ర ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. రిబ్కమ్మ కనపడుతుంది కదా మనకేట, ఆ అమ్మ వాళ్ళ ఆయన పేరు చెప్పు. ఇస్సాకు. ఇస్సాకు పెద్ద కొడుకు పేరేంట్రా తేజ? ఏశావు. చిన్న కొడుకు పేరేంటమ్మా? యాకోబు. యాకోబు ఏశావులు ఎవరమ్మా? ట్విన్స్. గుర్తుంచుకోండి, అంటే కమల పిల్లలు అని అర్థం. ప్రియులారా, యాకోబు అనగా అర్థం ఏంటి? ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మళ్ళా కొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం, ఓకేనా? ప్రియులారా, యాకోబును సాధారణంగా మనం జాకబ్ అని పిలవటం కూడా వింటాము. ముస్లిమ్స్ అయితే యాకూబ్ అంటారనుకుంటా, వాళ్ళు కూడా పేరు పెట్టుకుంటారు. యాకూబ్, జాకబ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ తర్జుమాలో జేమ్స్ అని ఉంటుంది. యాకోబు, యాకూబ్, జాకోబ్, జేమ్స్. మనకి ఎన్ని పేర్లు కనపడుతున్నాయి సాధారణంగా? యాకోబు, జేమ్స్, జాకూబ్, యాకూబ్ అని కూడా మన ప్రాంతంలో కొందరు ముస్లిమ్స్ పెట్టుకుంటారు, తెలుగు వాళ్ళు. సరే ప్రియులారా, ఇస్సాకు రిబ్కాలు మంచి భక్తిగా జీవించేటువంటి దంపతులే కానీ సంతానం లేదు వాళ్ళకి ముందు. సంతానం లేక దిగులు, సంతానం ఉన్న దిగులు, ధనము లేక ఒక దిగులు, ధనమున్న ఒక దిగులే. హల్లెలూయా. సంతానం లేకపోతేనేమో ఒక బాధ, సంతానం వచ్చినాక ఇటు మాట వినకపోతే ఇంకా బాధ. అది ఇటు పుట్టకపోతే బాగుండు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా? తల్లిదండ్రులు ఒరే ఎందుకు రమ్మ కడుపు చెడబుట్టావు అంటారు. అవునా? ఉన్నా దిగులే, లేకున్నా దిగులే, వాళ్ళు భక్తులు లేకపోతే. యాకోబు క్షమించండి, ఏశావు మంచి ప్రార్థనాపరుడు, ఒంటరిగా పొలములో వెళ్ళి ధ్యానించుట వాడుక. క్షమించండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎవరైనా ఇస్సాకు. ఇస్సాకు సంతానం లేదు. గుర్తుంచుకోండి, సంతానం లేదు అంటే ఇశ్రాయేలీలు అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో తెలుసా? ఏ వయసు? మనకు వయసు ఏంట్రా? కళ్యాణ్, ఏ వయసుకు పెళ్లి చేసుకోవాలరా ఇండియాలో? మన రాజ్యాంగం ప్రకారం ఆడికి పెళ్లి వయసు వచ్చింది. చెప్పండి, 21 సంవత్సరం. ఆడపిల్ల అయితే 18 సంవత్సరాలు. దీని మీద కొంచెం అప్ అండ్ డౌన్ అయిన ఈ మధ్య. లేదు, మగపిల్లాడికి 23, 24 రావాలి, ఆడపిల్లకి 21 రావాలని ఈ మధ్య చేంజ్ చేశారు. చేంజ్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని వద్దని మళ్ళీ ఏదో మార్చి వెనక్కే జరిగారు మళ్ళీ.
మన భారత రిజిస్ట్రేషన్ యాక్ట్, క్రిస్టియన్ యాక్ట్ ప్రకారంగా అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా 21 పురుషునికి నిండాలి, అప్పుడే పెళ్ళి. అయితే ఇస్రాయేలియా యాక్ట్ ప్రకారం 40 ఏళ్లకు పెళ్ళి వాళ్ళకి. చెప్పండి, ఎప్పుడు 40 సంవత్సరాలు వస్తే కానీ పెళ్ళి చేసుకోరు వాళ్ళు. సరే, ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు 100 ఏళ్ళకి పైన బ్రతికారు. అవునా? ఇప్పుడు మన కథలో ఉన్న హీరో ఎవరో చెప్పండి? జేమ్స్. యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? 147 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియులారా, ఇంచుమించుగా 40 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకున్నాడు. వెనక్కి వస్తే ఏశావు యాకోబుల తండ్రి అయిన ఇస్సాకు కూడా 40 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నాడు. గుర్తుంచుకోండి. హల్లెలూయా. ప్రియులారా, సంతానము లేదు. ఇంచుమించుగా 20 ఏళ్ళు పెళ్ళయ్యింది. అంటే ఇప్పుడు ఆయన వయసు ఎంతో చెప్పండి, ఇస్సాక్ గారి గురించి. 20 ఏళ్ళు పిల్లలు లేరు అన్నాను, 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా అన్నాను. ఎన్ని ఏళ్ళంటే ఇంకా లెక్కలేస్తున్నారేంటి? 60 సంవత్సరాలు వయసు వచ్చాక యాకోబు ఏశావులు పుట్టారట. బైబిల్ ఆధారాలతో చెప్తున్నా నేను, కల్పిత కథలు కాదు, జాగ్రత్తగా వినండి. 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీళ్ళు పుట్టారు. ప్రియులారా, తర్వాత ఇస్సాకు గురించి చెప్తున్నాను కదా, మంచి ప్రార్థనాపరుడు. సంతానలేమి అయిపోతుందేమోనని దేవుని దగ్గరకు వెళ్ళి ఒంటరిగా పొలంలో ప్రార్థన చేశాడు, ప్రత్యేకంగా సంతాన విషయంలో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. రెబ్కమ్మ గర్భవతి అయ్యింది. కానీ ఆమె కడుపులో కాస్త బిడ్డలు పెరిగిన తర్వాత కమల పిల్లలని తెలియదు కదా ఆమెకి. కడుపులో వాళ్ళిద్దరు కొట్లాట ఎక్కువయిందంట. బయటకు వచ్చి కొట్టుకోవటం కదా, లోపలే డిష్యూ మొదలేశారు. ఇంట్లో ఇద్దరుంటే తనుకుంటూ ఉంటారు పిల్లలు, అవునా? ఇది సహజం. కానీ వీళ్ళు కడుపులోనే తన్నుకుంటుంటే రెబ్కాకి అర్థం కాలేదు. ఏంటబ్బా నాకు ఇంత బాధగా ఉంది, ఈ పొద్దాకి ఇదేదో కదులుతుంది, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆమె కూడా వెళ్ళి దేవునికి ప్రార్థన చేసిందంట. మరి అప్పటికే డాక్టర్లు ఎవరుంటాడో అంతసేపు పరీక్షలు చేసేవాడు, దేవుడే డాక్టర్ వాళ్ళకి. ఆమె కూడా ఏం చేసిందంట, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ప్రభువా నేను బాధపడుతున్నానయ్యా, నాకు ఏమిటి నా పరిస్థితి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది కడుపులో అని చెప్పి అడిగిందంట. సరే, దేవుడు ఏం చెప్పాడంటే, 2 జనపదములు నీ గర్భములో ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పాడు. ఈ మాటలు కూడా ముందు మనం వినాలి. యాకోబు చరిత్ర తెలుసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి మనం. ప్రియులారా, చిన్నవాడు పెద్దవాడికి దాసుడు కావాలి కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కావటం ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బైబిల్ ప్రకారంగా పెద్దవానికి జ్యేష్ఠత్వ హక్కు నియమించబడుతుంది, అది స్పెషల్. పెద్దవానికి చిన్నవాడు దాసుడు అవ్వాలి. కానీ ఇక్కడ తేడా వచ్చింది. అందుకే నీ కడుపులో ఫైటింగ్ జరుగుతుందని దేవుడు చెప్పాడనమాట ఒక రీతిగా. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే, ఈ చిన్నవాడు కడుపులో ఉండగానే సాధారణంగా బయటకు వచ్చే సమయానికి ఒకవేళ 9 నెలలు సమీపించిందనుకోండి ఆ అమ్మకి, పెద్దవాడు ముందుగా బయటికి రావాల్సి ఉంటుంది కనుక వాడి ప్లేస్లో వాడు ఉండాలి.
వీడేంటంటే కాదురా నువ్వు ఆగు, నేను ముందు వెళ్ళాలి, నేను పెద్దవాడిని అన్నట్టుగా వీడు మడం పట్టుకొని లాగటం మొదలేస్తున్నాడు. దీని విషయం మీకు ఇంకా కొంచెం క్లియర్గా తెలియాలంటే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం తీయండి. మన తల్లి గర్భమందు యాకోబు, అది నేను ఇక్కడే కల్పించలేదు కదా, మీకు అర్థమైంది కదా, దేవుడే చెప్తున్నాడు కదా. అసలు ఎవడైనా తల్లి గర్భంలో ఉండగా రెండో వాడికి కాళ్ళు పట్టుకుని లాగుతాడా? ఈ సామాన్యుడు చూడండి, ఎవరు? యాకోబు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. యాకోబు ఒక మూల స్తంభముగా చేయబడాల్సి ఉంది. భౌతిక సంబంధమైన జాతికి మూల గురుతు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలే యాకోబు. మూలం అబ్రహాము లేదు, వెళ్ళిపోయింది. అబ్రహాముది ఆత్మ సంబంధమైన లింకు. ఈ రోజున ఇశ్రాయేలు దేశం అని పిలుస్తారు. ఆ జనాంగాన్ని ఏమంటారు? ఇశ్రాయేలీలు అంటారు. భవిష్యత్తు తరాలలో ఇశ్రాయేలు జనాంగముగా ఒక మూల పురుషునిగా యాకోబు రావలసి ఉన్నది. అందుకే ఇతను అసామాన్యుడు, సామాన్యుడు కాదండి. చాలా దేవుని కృపచేత, దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అబ్రహాము కదండి మూలం? లేదండి, అబ్రహాము విధానం వేరు. ఆత్మ సంబంధముగా అబ్రహాము మొదటిగా కనబడతాడు. భౌతిక సంబంధముగా ఇశ్రాయేలు కనబడతాడు. మీకు అక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యాకోబు, యాకూబ్, జాకబ్, జేమ్స్, తిరిగి దేవుని ఆత్మ ద్వారా మళ్ళా ఇశ్రాయేలు. మొత్తం ఎన్ని పేర్లు? పద్మగారు 4-5 అయినాయా? అయిపోయినాయి. మోసగాడని కూడా లెక్కేసుకోండి. పిల్లరా, సరే, ఒరిజినల్గా యాకోబు, తర్వాత ఇశ్రాయేలు. మనం కూడా యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఒకవేళ లోక సంబంధమైన పేర్లు కలిగి ఉంటే బాప్తిసం పొందిన వేళ మనకు కూడా దైవ సంబంధమైన పేర్లు పెడతారు. ఒక నియమం. అబ్రాము, మారు మనసు పొందాక అబ్రహాము. శారాయి, శారా. చూసారా? ఇలాగున పేర్లు కొన్ని సందర్భాన్ని బట్టి మారినట్లుగా చూస్తాం. అంజమ్మ గారు ఉంది, ఏం పెట్టాం మరి? దేవునమ్మ గారు అని పెట్టాం. ఇల్లలుగుతూ పేరు మర్చిపోయింది అంటేగా. మీ పేర్లు మర్చిపోబాకండి ప్రియులారా. ఇక్కడ మీకు కొన్ని సత్యాలు చెప్తూ, సరే నేను ఈరోజు ఈ పాఠాన్ని ముగించలేనులే, టైం ప్రకారం చెప్పుకొని కట్ చేద్దాము. ఇక్కడ దేవుడే చెప్పాడు కదండి, పెద్దవాడే చిన్నవానికి దాసుడని. ఇంకా మోసగాడు ఎందుకు అవుతాడండి అన్నది ఒక లెక్క. సరే, ఈ మధ్య కాలంలో ఒక దైవదాసుడు, పేరున్నటువంటి దైవదాసుడు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇదే యాకోబు గురించి. సరే, ఆయన రాసిన పుస్తకంలో ఉన్న 2-3 సంఘటనలు ఆ బుక్ ఇనాగరేషన్ చేసేటప్పుడు ఆయన 2-3 విషయాలు చెప్పి ఆ వీడియోని పోస్ట్ చేశారు. సరే, ఆయన నాకు మంచి మిత్రుడు,
మంచి భక్తి కలిగిన వారు. ఒక విధంగా మనం ఎట్లా సహవాసం పునాదిలాగా ఆయనది కూడా అలాగే మంచి వ్యక్తి. కిరణ్ పాల్ గారని గుడివాడలో ఉంటారు. ఆయన ఒక బుక్ రాశారు దీని మీద. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. సరే, ఆ బుక్ ఇనాగ్రేషన్కి జరుగుతున్నప్పుడు, ఆ బుక్ రిలీజ్ చేసే టైంలో సీఎం గారి బావమరిది, ఆయన పేరేంటి, అనిల్ కుమార్ గారు, ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగించారు గుడివాడలో. ఒకరికి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి రెండు మాటలు చెప్తున్నాను. అంటే విమర్శ ఏం కాదు, ఆ దైవిక సంబంధమైనటువంటి కొన్ని ఆత్మీయ కోణాలు ఉంటాయి. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడా, దేవుడా? కరెక్ట్ ఆన్సర్ ఒకటే అని చెప్పకూడదు. ఇట్లా కొన్ని ఉంటాయండి. ఒక కోణంలో ఆయన దేవుని కుమారుడిగా కనిపిస్తాడు, ఒక కోణంలో ఆయన దేవుడే. దీన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్బ్యాలెన్స్ చేయకూడదు. లేదా ఒకవేళ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే దేవుడే అని చెప్పాలి. యాకోబును ఆయన మరొక కోణంలో చూపించారు. లేదండి, ఇప్పటి వరకు కూడా చరిత్రలో అందరూ తప్పుగా భావించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు. మోసగాడు అన్నారు, నీచుడు అన్నాడు, దుర్మార్గుడు అన్నారు, మంచివాడు కాదన్నారు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, మోసగాడు 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 యాకోబు అన్నారండి, తప్పది అంటూ ఆయన బుక్ రాశాడు. సరే, నేను ఆయన విమర్శించట్లేదు, కానీ ఆయన మరొక కోణాన్ని సృజించారు. దాన్ని అట్లా ఉంచుదాం. మోసగాడు ఎందుకు కాడు అన్నది ఆయన కొన్ని రీజన్స్ చెప్పాడు. నాణ్యానికి మరోవైపు బొమ్మ బొరుసులాగా ఉన్నాయి, అంతవరకే. కానీ పర్ఫెక్ట్గా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ఏ పాస్టర్ గారు చెప్పిన మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ గ్రంథంలోనే వ్రాయించాడు, యాకోబు మోసగాడే. దట్స్ ఆల్. ఏ పాస్టర్ గారు చెప్పలేటం కాదండి. ఇప్పటి వరకు తరతరాలుగా భక్తి కలిగిన వారు సహితము, దేవునితో సహవాసం చేసిన వారు సహితము, దేవుని ఆత్మ కలిగిన వారు సహితము, దేవునితో మాట్లాడిన ఎందరో పెద్ద భక్తులందరూ కూడా యాకోబు జీవితంలో మోసం ఉందనే చెప్పారు. వాళ్ళని అటా ఉంచితే బైబిలే చెప్పింది, అసలు యాకోబు అంటేనే అర్థం మోసగాడు అని పుట్నోట్లోనే చెప్పబడింది. ఇంకా కాదంటానికి హూ ఆర్ యూ? మీకు అర్థమైందా? పుట్నోట్లో ఉంది, మీరు చూసారా? యాకోబు అంటే ఏసేవ్ అంటే అర్థం ఏంటో యాకోబు వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు రాసి ఉంటుంది, కావాలని చదవండి. యాకోబు అనగా అది చెప్పమ్మా, అధ్యాయం చెప్పు. 25వ అధ్యాయంలో ఈ 2 జనపదాలు కడుపులో ఉన్నాయి అని చెప్పినప్పుడు పెద్దవాడు ఏశావు అనగా ఎర్రటి రోమము కలిగిన వాడు, ఎర్రని వాడు అని ఒక అర్థం. మరి యాకోబు అంటే ఏంటి? మడిమ పట్టుకున్నవాడు లేదా మోసగాడు అని బైబిల్లోనే దేవుడు రాయించాడు. ఏ మనుషుడో చెప్పటం కాదు. సరే, కొత్త విషయాలు కనిపెట్టాలి, మంచిదే. కానీ ఏదో కొత్త విషయం చెప్పబోయి అసలు సత్యాన్ని మార్చేస్తే అది సమంజసం కాదు కదండి. సరే, మళ్ళా కొంచెం ఇటువైపు తిరుగుదాము. ప్రియులారా, ఇది దేవుని నిర్ణయమా ఏంటి? యాకోబు మోసం చేసి, ఫస్ట్ మోసం ఏంటి చెప్పండి? యాకోబు జీవితంలో అన్న దగ్గర చేసిన ఫస్ట్ మోసం, వేటాడి అలసిపోయి ఇంటికి వస్తూ ఉండేటప్పటికి ఈయన ఎర్రగా చిక్కుడుగాయల కూర వంట చేశాడంట. ఒరే తమ్ముడా, నాకు ఆకలిగా ఉందిరా పెట్టరా అంటే,
సరే ఈ ప్రేమ కలిగిన వాడైతే ఏం చేయాలి? పెట్టాలి కదా. సరే తినన్నా అనాలి కదా. నీ జాస్తత్వం ఇస్తావా? మరి అన్నం పెడతాను అన్నాడు. మోసగాడుగా కెట్ట మంచోడు. అన్న ఆకలి మీద ఉన్నాడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. ఒరే ఈ జాస్తత్వం నేనేం చేసుకునేది, ముందు నాకు ఆకలి కొంత పెట్టరా, అది తీసుకో అన్నాడు. పిచ్చిమోహముడు. ఎవరు? ఏసావు. అది నిజంగా పిచ్చిమోహముడేనండి. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు వీళ్ళంట అమ్మ నాన్న మాట్లాడుకోవటం విన్నాడంట. ఏం మాట్లాడుకోవటం విన్నాడు? ఏమండి చూసావా ఈ పెద్దోడు ఎంత పని చేశాడు, పనికి మాలిన పని, వాళ్ళిద్దరిని చేసుకున్నాడు, ఒక్కళ్ళ కాదు, వాళ్ళు మన మాట వింటలేదు, మనకు అసలే బాధ కలిగిస్తున్నారు, చిన్నోడికి మాత్రం మనం ఇట్లా చేయొద్దండి అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ విన్నాడంట. ఎవరు? పెద్దోడు ఏసావు. విని ఆహా అట్లాగా వీళ్ళకి మా అమ్మ మా నాన్నకి నేను కనాను కుమార్తెలు చేసుకుంటే బాధ కలుగుతుందా, అట్టయితే ఇంకొకటి చేసుకుంటా అని వెళ్ళి మళ్ళీ ఇంకొకటి చేసుకొచ్చాడు. మీకు అర్థమైందా? ఈ తలలేని తిక్కలోడు ఏం చేశాడు? వీళ్ళందరూ కలిసి పాపం ఈ ఇస్సాక్కి రెబెకాకి మనశ్శాంతి లేకుండా మనోవేదన మిగిల్చారని బైబిల్ చెప్తుంది. అందుకే నేను తిక్కలోడు అన్నాను. ఎవడైనా అమ్మ నాన్న మీద రివెంజ్ తీర్చుకుంటారా? అంటే ఆయన కడుపులో మండిందిలేండి, మమ్మ నన్ను ఇట్లా మోసం చేసింది, చిన్నోడికి ఇట్లా చేసింది అని అది కడుపులో బాధ ఉందిలేండి, అది ఒక రీజన్. సరే అట్లా ఉంచుదాం. నేను మీకేం చెప్తున్నానంటే దేవుని యొక్క నిర్ణయమే ఇలాగుందా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కావాలి కాబట్టి ఒక మోసం ఏంటి? చిక్కుడుగాయల కూర దగ్గర అవుట్, అన్నను మోసం చేశాడు. ఇదే అందరం చెప్పుకునేది ఫస్ట్ నుంచి. సెకండరీ మ్యాటర్ ఏంటి? నేను దీవిస్తాను రా నాన్న, మీరు వెళ్ళి నాకు ఏదైనా మంచి ఆహారం తెచ్చి పెట్టండి రా, తిని దీవిస్తానని చెబితే పాపం పెద్దోడు అమ్మాయికుడు తిక్కలోడండి. సరే ఆ అడవిలోకి వెళ్ళిపోయాడు, మా నాన్న ఏదో మంచి దాన్ని తెమ్మన్నాడని వాడు వేటాడి మంచిది చూసి పాప ఎప్పుడో మధ్యాహ్నానికో సాయంకాలానికో చేరాడు ఇంటికి. ఈ లోపల అలమ్మ ఏం చేసింది? ఒక చిన్నడన్న విట్రా, అన్న వేటాడటానికి వెళ్ళాడు, నీకేం వేటాడటం రాదు, చేత కాదు, నువ్వు అర్జెంటుగా మందలోకి వెళ్ళి కొవ్విందాన్ని తెచ్చి వదించేసి మాంసం తీసుకుని నేను నీకు వండించి నాన్నకి ఇచ్చి పంపిస్తాను, నువ్వు తీసుకెళ్ళి పెట్టేసి తినేసి నాన్న దీవించేస్తాను, నీకు వచ్చేస్తాను చెప్పింది. అమ్మ అది మంచిది కాదు కదా అన్నాడులేండి. ఏ మాటకు ఆ మాట. ఒరే పిచ్చోడా నీకెందుకురా, నేను చెబుతున్నాగా చెయ్యి. అమ్మ అన్నయ్యకి రోమాలు ఉంటాయి కదా, నాన్న ఒకళ్ళ దగ్గర తీసుకుంటే అన్నాడు. నీకెందుకు, అది కూడా నేను మేనేజ్ చేస్తాగా అంది అని ఏం చేసింది? చకచక కూర వండింది, సెట్ చేసేసింది. ఆ ఓడబీకిన చర్మాన్ని తీసి చేతులు కప్పేసిందంట. అంటే వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకుని ఒకవేళ చెయ్యి పట్టుకుని చూస్తాడంట. అది అలవాటు, ఎందుకంటే పెద్దోడికి రోమాలు ఎక్కువ ఉంటాయంట. ఇలా చెయ్యి ఇలా అంటాడు. ఇలా అన్నప్పుడు వాడికి వెంట్రుకలు తగులుతాయి చేతికి, చిన్నోడికి వెంట్రుకలు ఉండవు. అందుకని ఇక్కడ అదే చేశాడు, తండ్రి దీవించాడు, వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మోసం చేశాడు. మెయిన్ మనం చెప్పుకునేది. ఆగండి, 3 ఎక్కడికి తీసుకెళ్తాం? మామను మోసం చేశాడండి అంటాం. అక్కడికి లాడ ఊరుకున్నాడా? అక్కడ కూడా ఇదే పని మొదలేశాడు. ముఖ్యంగా ఇలాగా చెప్పుకుని మోసం చేశాడండి. యాకోబు జీవితం అంతా మోసపూరితమైనదే. అవునా? అనుమానం లేదు. యాకోబు ఎప్పుడు మారాడో తెలుసా? తిరుగు ప్రయాణములో యబ్బోకు రేవు దగ్గర రాత్రికాల సమయములో ఒంటరిగా మిగిలిపోయి పశ్చాత్తాపడి యథార్థ హృదయముతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ దేవుని దూతొస్తే పాదాలు పట్టుకొని వదలటల్లా. ఇది అతని జీవితంలో ఒక మలుపురాయి అయ్యింది. ఆ ప్రదేశానికి పేరు ఏంటంటే పెనూయేలు అని పేరు పెట్టాడు. అందుకే చాలామంది సంఘాలకు పెనూయేలు ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటారు. ఆ ప్రాంతానికి చెప్పండి, యబ్బోకు రేవు దగ్గర ఒక ప్రాంతము పెనూయేలు ప్రాంతము అని పిలిచారు. హల్లెలూయా. అమ్మయ్య, ఇక్కడ మనం ఏం మాట్లాడాలి? ముందుగా యాకోబును దేవుడే అట్లాగా చేపించాడా? దేవుని నిర్ణయంలో ఉంది కాబట్టి యాకోబు అలా చేశాడు కనుక అతను మోసగాడని మనం ఎట్లాగంటామండి అని ఒక కోణం. అబ్బాయి లేదండి, టోటల్గా మోసాలు చేసుకుంటూ వెళ్ళాడు, మోసగాడే. ఇది రెండో కోణం. ఇంతవరకు చూపించడం తప్పేం కాదు, కానీ అసలు మోసగాడు కాదండి, యాకోబు మంచివాడండి అని తేల్చేస్తే అది మన వాక్యాన్నే మనం ధిక్కరించి మన సొంత అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది.
గుర్తుపెట్టుకోండి. సరే, ఒకవేళ అదే రైట్ అయితే మనకంటే భక్తి కలిగిన వారు ప్రసంగాలు చేస్తుంటే దేవుడు మాట్లాడడా, అయ్యా మీరు చెప్పేది తప్పురా నాయనా, తప్పు బోధలు చేయబాకని చెప్పేవాడే. మీకు అర్థమైందా? హల్లెలూయా. సరే, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మనకి పెద్ద బండ ప్రశ్న. పెద్దవానికి చిన్నవాడు దాసుడు అవుతాడని దేవుడు డిక్లేర్ చేశాడు గనక ఇలాగ జరిగిందండి అనుకుందామా? వాంటెడ్గానే యాకోబు మోసాలు చేసుకుంటా వెళ్ళాడా? ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు పక్షపాతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ ఈజ్ వెరీ గుడ్ జస్టిస్, మంచి న్యాయాధిపతి. ఎప్పుడు ఆయన న్యాయం అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద బైబుల్ సేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏంటది? దేవుడు అన్యాయము చేయుట ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యోబు గ్రంథంలో చెప్పబడింది. అవునా? ఓకే, వినండి. మరి దేవుడు ఎందుకు చెప్పాడండి పెద్దవాడికి చిన్నవాడు దాసుడు అవుతాడని? అందుకే కదా యాకోబు మోసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు, గెలుచుకుంటూ వచ్చాడు. అదే, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక అలాగుంది, అందుకే దేవుడు అలాగా ఆ వ్యక్తిని నడిపించాడు అని కూడా మనం థింక్ చేస్తాం, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఈ అంశంలో దేవుని ప్రణాళిక చొప్పునే యాకోబు చేసుకుంటా వెళ్ళాడు. ఇవన్నీ అన్నను మోసగించాడు, తల్లిదండ్రుల దగ్గర మోసం చేశాడు, మామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మోసం చేశాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగమే. అంటే దేవుడు తప్పు చేశాడని అర్థం. ఎవడి చేత మోసం చేపిస్తాడు దేవుడు ఆయన ప్రణాళిక కోసం? గాడ్ ఈజ్ ఆల్వేస్ రైచస్. God is love. God is holy. నీతిమంతుడు పరిశుద్ధ దేవుడు వాంటెడ్గా యాకోబు చేతే తప్పులు చేయించుకుంటూ వెళితే దేవుడే మంచివాడు కదా. అలాంటి దేవుడు మనకు అక్కర్లా. ఎస్, ఇంతకాలం మనం దేవుని ప్రణాళిక చొప్పున ఇలా చేసుకుంటూ వెళ్ళాడు అనుకోవటం తప్పు. మరి దేవుడు ఎందుకు చెప్పాడండి? దేవుడు భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్తులో యాకోబు ఎలా చేసి ఎలా తయారై కూర్చుంటాడో దేవునికి తెలుసు. మోసపూరితముగా జ్యేష్ఠత్వం సంపాదించి తండ్రి దగ్గర దీవెనలు పొంది ఆ దీవెనలకు అనుకూలంగా గొప్పవాడై తన బంధుమిత్రులకు ఏలికగా మారిపోతాడన్న భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు పెద్దవాడే చిన్నవాడికి దాసుడవుతాడమ్మా అని చెప్పాడు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నా పాయింట్ అర్థమైందా? దేవుడు భవిష్యత్ జ్ఞానమును చూసేవాడు. అంటే అమ్మ కడుపులో మనం ప్రాణం పోసుకోగానే దేవుడే ప్రాణం ఇస్తాడండి. తల్లి కడుపులో ప్రాణం ఇచ్చేది దేవుడే. XY క్రోమోజోమ్స్ కలయిక గర్భాశయములో ప్రయాణించి అవి హల్లెలూయా తల్లి గర్భములో గర్భసంచిలో ఎగ్స్ తయారవుతాయి అని ఒక సైన్స్. ఎగ్ అయ్యింది అంటే ప్రాణం పోసుకుంది అని అర్థం. ప్రాణం ఎట్లా వచ్చింది? దేవుడిచ్చాడు. లిజన్, ఆ చిన్న అణువులోనికి దేవుడు ఆ ఎగ్లోనికి ప్రాణమునిచ్చి తర్వాత ఆత్మను ఇచ్చాడు. అవి రెండు కలిసిన తర్వాత శరీరము అండము తయారవుతుంది.
తర్వాత పిండము తయారవుతుంది, తర్వాత కంప్లీట్ బేబీ తయారవుతుంది, ఆ తర్వాత తల్లి గర్భములో నుంచి లోకంలోకి వస్తుంది. ఇది దేవుని యొక్క నియమం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రణాళికలు కూడా ఉంటాయి. కొన్ని విషయాలలో దేవుని ప్రణాళిక అని చెప్పడం కూడా సమంజసమే. కానీ దేవుడు తన ప్రణాళిక కొరకు మానవుని పాపం చేసేలాగా చేయడు. ఒకవేళ తప్పు చేసిన మనుషుణ్ణి కూడా తన ప్రణాళికలో ఉంచి వాడుకొని అతన్ని మంచివానిగా మార్చగలిగిన సత్తా శక్తి దేవునికి కూడా ఉన్నాయి. ఇది కూడా మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకని రెబ్కమ్మతో ఈ మాట చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి అని చెప్పాడు, అవుతాడు అని చెప్పాడు. అంటే దేవుడే చేశాడు కాదు, ఇది భవిష్యత్తులో ఇలాగా సంభవించి ఇప్పుడు అదే నెరవేరింది కదా. ఫైనల్గా మూల పురుషుడు ఎవరయ్యారు? ఏశావు చరిత్రకు ఆ తర్వాత ఏదో జనాంగం వచ్చింది, ఏశావు ఆ వారి వంశాన్ని ఎదోమీయులని పిలిచారు, వాళ్ళు ఏదో ఒక చిన్న గుంపుగా ఉన్నారు, దట్స్ ఆల్. కానీ యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయి, ఆకాశ నక్షత్రాల వలె విస్తరించారు, ఇసుక రేణువుల వలె ఇష్మాయేలు సంతానం వచ్చింది. సరే అట్లా ఉంచుదాం. జనాంగాలు, దేశాలు, ప్రజలు వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చూశాడు? భవిష్యత్తులో ఇలాగ సంభవాలు జరుగుతాయి, ఇలాగ జరిగి ఇలాగ ముగించబడుతుంది గనక పెద్దవాడే తగ్గాలి, చిన్నవాడే గొప్పవాడవుతాడని దేవునికి తెలిసింది గనక, ముందే భవిష్యత్తును చూశాడు గనక దేవుడు చెప్పాడు. బిలీవ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.